అందరికీ నమస్కారం. నేను మీ ఆడార్ నాగరాజు. అయితే ఈసారి మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన అంశంగా మరాఠీ రిజర్వేషన్ల అంశం కూడా కీలకంగా మారాయి. ఎందుకంటే మొన్న పార్లమెంట్లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఎవరైతే మరాఠీ సంబంధించిన మనోజ్ పాటిల్ ఉన్నారో మనోజ్ పాటిల్ తీవ్రంగా బీజేపీ పార్టీని వ్యతిరేకించడంతో ఏదైతే పార్లమెంట్ జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చాలా స్థానాలు కోల్పోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్న మొన్న అంటే రెండు రోజుల క్రితం కూడా ఎవరైతే మనోజ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ పార్టీకి చాలా నష్టం చేకూరే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరాఠీ రిజర్వేషన్లకి బీజేపీ అడ్డం పడుతుందని కూడా మనోజ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ పార్టీకి చాలా నష్టం చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే మరాఠీ సంబంధించిన అంశం ఉందో, రిజర్వేషన్ సంబంధించిన అంశం ఉందో, మొత్తం 30% ఓట్లని అక్కడ కన్వర్ట్ చేసే అవకాశం ఉంది. 30% మంది అక్కడ మరాఠీలకు సంబంధించిన వాళ్ళ ప్రాధాన్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 30% ఓట్ షేరింగ్ ఎటు షిఫ్ట్ అవుతుందో, అటు కాంగ్రెస్కి వెళ్తుందా లేదా శివసేనకి వెళ్తుందా అనేది మాత్రం ఖచ్చితంగా మనం అంచనా వేయలేము. ఎందుకంటే క్లియర్గా మనోజ్ పాటిల్ బీజేపీ పార్టీ మీద విమర్శలు చేయడం వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బీజేపీకి చివరి నష్టం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే మరాఠీ రిజర్వేషన్ల అంశం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో కూడా మరాఠీ రిజర్వేషన్ల అంశం చాలా ఇబ్బందికరంగా బీజేపీ పార్టీకి నష్టం చేకూరేలా జరిగింది. ఈసారి అసెంబ్లీలో జరుగుతున్న ఎన్నికల్లో కూడా అదే అంశం మీద బీజేపీ పార్టీ మీద అతను వ్యతిరేకించడం వల్ల బీజేపీ పార్టీకి చాలా నష్టం చేకూరే అవకాశం ఉంది. ఏదేమైనా మాత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం ఏవైతే మరాఠీ రిజర్వేషన్ల అంశం చాలా కీలకంగా మారింది. అనేక ప్రాంతీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని కీలకంగా పరిణామం తీసుకున్నాయి. కొంతమందికి ఆ ప్రాంతాల్లో మరాఠీ రిజర్వేషన్కి సంబంధించిన ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వాళ్ళకి సానుకూలంగా కూడా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేదా కొంతమంది అభ్యర్థులు కావచ్చు, వాళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. మరాఠీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం మీద పరోక్షంగా కానీ మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి బీజేపీ పార్టీకి ఇప్పటివరకు సానుకూలంగా ఉన్న మాత్రం ఈ మరాఠీ రిజర్వేషన్ అంశం మాత్రం ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో చాలా ప్రభావం చూపించింది. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ప్రభావం చూపించే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. అయితే ఇది ఖచ్చితంగా అది ఆ రకంగా జరుగుతుందా లేదా, బీజేపీ పార్టీ మీద వ్యతిరేకత పడుతుందా లేదా అనేది, మరాఠీ రిజర్వేషన్ అంశం బీజేపీని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా మనం అంచనా వేయలేం. ఇది ఎలక్షన్ తర్వాత వచ్చిన రిజల్ట్ని బట్టి మనం అంచనా వేయగలుగుతాం. కానీ ఏదేమైనా మాత్రం మరాఠీ రిజర్వేషన్ల అంశం మాత్రం ఈసారి ఎన్నికల్లో చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది. మన పార్లమెంట్ ఎన్నికల్లో చూపించింది, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు చూపిస్తుంది. కాబట్టి ఎన్నికల తర్వాత అయినా సరే మరాఠీ రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కూడా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.